హలో, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ గోంగూర. బాగుంటుందండి. చికెన్ హాఫ్ కేజీ చికెన్, గోంగూర 2 కట్టలు తీసుకొని, ఇలా ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, సాజీరా, ఇలాచి 2 లవంగాలు. ఒక పొయ్యి మీద గోంగూర, పచ్చిమిర్చి ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేయకుండా అదే గోంగూర వేసేసి మామూలుగా ఉడుకుతుంది. కొంచెం పసుపు వేయాలి అందులో. ఒక పొయ్యి మీద బాగా దగ్గరికి అయిన తర్వాత ఇంకో పొయ్యి మీద మనం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అది చిన్న మంట పైన పెట్టాలి. ఇందులో సాజీరా, లవంగాలు, ఇలాచి ఆయిల్లో వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయ వేగడం, ఇది అంతలోపు ఇది ఒకసారి కలుపుకోవాలి. కొంచెం దగ్గరకు అవుతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత కలుపుతూ ఉండాలి. కొంచెం చిన్న పంట పైన వేగాలి. వేగిన అంతలోపు మనము గోంగూరని మిక్సీ చేసుకోవాలి. అంతలోపు ఉల్లిపాయలు వేగిపోయినాయి. వేగిన తర్వాత చికెన్ వేసేసి చికెన్ బాగా కౌసు నీళ్ళు ఇనికే వరకు పెట్టుకోవాలి. పొయ్యి మీద బాగా కలుపుతూ దాంట్లో వాటర్ బాగా వస్తాయి. అవి అయిపోయిన వరకు మనము మూత పెట్టేసుకొని అప్పుడు తర్వాత ఉప్పు కారం వేయాలి. కొంచెం మూత పెట్టేసేయాలి. ఒక 5-10 మినిట్స్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గనివ్వాలి మూత పెట్టి. మళ్ళీ కొద్దిగా సేపటికి 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొన్ని వాటర్ పోయాలి. కొన్ని వాటర్ పోసి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసేసి కొంచెం మగ్గిన తర్వాత 2 మినిట్స్ ఆగాలి. మూత పెట్టేసి 2 మినిట్స్ అయినాక తీసేసి మళ్ళీ కలిపి గోంగూర వేసుకోవాలి. ఎల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఒక 5-6 ఎల్లిపాయలు గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని కలిపి చూడండి ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. తిని చూడండి మీరు ఎంత బాగుంటుందో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గినాక పొయ్యి ఆఫ్ చేసి పొయ్యి కట్టేసేయండి. మన గోంగూర చికెన్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.